ఎక్సర్సైజ్ ఉద్దేశం మాత్రం ఓన్లీ కన్వర్షన్ ఆఫ్ ఫస్ట్ కేస్ వర్డ్స్ ఇంటూ వొకేటివ్ కేస్ వర్డ్స్. మీకు తెలుసు కదా, విభక్తిని ఇంగ్లీష్ లో కేస్ అని అంటాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి అనేటువంటి ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, అలా సెవెంత్ కేస్ వరకు, సప్తమ విభక్తి వరకు ఇంగ్లీష్ లో చెప్తాం మనం. సంబోధన ప్రథమాన్ని ఇంగ్లీష్ లో వొకేటివ్ కేస్ అంట. వొకేటివ్ అంటే వాకల్లో నుంచి వచ్చింది, పిలవడం అనమాట. వొకేటివ్ మీన్స్ నోటితో పిలవడము, అంటే అడ్రస్ చేయడము. ఆ విధంగా దాన్ని వొకేటివ్ కేస్ అని అన్నారు. సో దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కన్వర్షన్ ఆఫ్ దిస్ ఫస్ట్ కేస్ వర్డ్స్ ఇంటూ వొకేటివ్ కేస్. ఇక్కడ ఈ పుత్రవ్ అనేది ఎప్పుడైతే వొకేటివ్ కేసులో పుత్రవ్ అయిందో, ఎందుకంటే ప్రథమా విభక్తిలోను అంటే ఫస్ట్ కేసులోను పుత్రవే ఉంటుంది, వొకేటివ్ కేసులోను పుత్రవే ఉంటుంది. ఇది వొకేటివ్ కేసు అయినప్పుడు ఇక్కడ మనకి వచ్చేటటువంటి ఫార్మ్ మనకి ఎలా ఉంటుంది? ద్వివచనంలో ఇక్కడ పుత్రం అనేది ఇద్దరు కనుక యువామని పెట్టాం కనుక పఠతం అనే ప్రయోగం మనకి వస్తుంది అనమాట. అంటే ఇవాళ కొత్త పాఠంలోకి వెళ్ళిపోదాం మనం. ఈ కొత్త పాఠం నేను యాక్చువల్ గా మీకు ఇంతకు ముందే మనం రెగ్యులర్ గా డే టు డే కన్వర్సేషన్ లోకి ఉపయోగిస్తుంది అని చెప్పి ఉన్నాను నేను మీకు. అది ఇప్పుడు మనం రెగ్యులర్ గా నేర్చుకుంటున్నాం. అందుకని కొంచెం శ్రద్ధ పెట్టండి. మీకు ఐడియా ఉంది కనుక తొందరగానే అర్థమైపోతుంది, ఇబ్బంది ఏం లేదు ఇందులో. ఇక్కడ కొత్త మాటలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇవాళ. అద్య అంటే టుడే, ఇది మీకు తెలుసును. అద్య టుడే. హ్యః అంటే ఎస్టర్డే. ఈ హ్యఃకి ఎస్టర్డేకి మనం తెలుగులో నిన్న, మొన్న, అటు మొన్న అంటాం కదా. సో నిన్న హ్యః, మొన్న పరహ్యః, అటు మొన్న అంటే మొన్నటికి ముందు రోజు ప్రపరహ్యః. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అద్య అంటే టుడే. టుడే ఒకటే ఉంటుంది. దానికి నిన్నటి వైపు చెప్పుకోవాలి అంటే నిన్న, మొన్న, అటు మొన్న, హ్యః, పరహ్యః, ప్రపరహ్యః. అలాగే గోయింగ్ ఫార్వర్డ్ రేపు వైపు చెప్పుకోవాలి అనుకుంటే రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి. శ్వః, పరశ్వః, ప్రపరశ్వః. పర అంటే నెక్స్ట్ డే, ప్రపర అంటే ది అదర్ నెక్స్ట్ డే అని అర్థం అనమాట. సో ఈ ప్రపర, పర అనే ప్రయోగాలు అలాగే ఉంటాయి. నిన్న గురించి చెప్పుకోవాల్సి వస్తే హ్యః, రేపటి గురించి చెప్పుకోవాల్సి వస్తే శ్వః. ఉత్తి శ్వః అంటే రేపు, ఉత్తి హ్యః అంటే నిన్న. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అద్య టుడే, హ్యః ఎస్టర్డే, శ్వః టుమారో. పర, ప్రపర చేరిస్తే నిన్నకి చేరిస్తే మొన్న, అటు మొన్న, రేపుకి చేరిస్తే ఎల్లుండి, అవలెల్లుండి. ఇది ఈ విధంగా మనం చెప్పాలి. దీన్ని ఏ విధంగా చెప్పాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చూడండి. ఇక్కడ డేట్స్ ఇచ్చారు, ఏదో డేట్ వేశాడు. 2001 ఇయర్, 12 to 13 to 14 to 15 to 16 to 17 to ఒక వారం రోజులు ప్రోగ్రామ్ వేశాడు ఇక్కడ. ఎందుకు వారం రోజులు? వెనక్కి 3 రోజులు అంటే నిన్న, మొన్న, అటు మొన్న, ముందుకు 3 రోజులు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, 6, ఇవాళ ఒక రోజు, 7 రోజులు. సో ఒక వారం ప్లాన్ ఇక్కడ వేశాడు. ఇది ఎట్లా చెప్తాము అని అనడానికి ఇక్కడ చూడండి. అద్య ఇవాళ స్టేటస్ ఇక్కడ ఇచ్చాడు. అంటే తిథివార నక్షత్రాలు ఏమిటి అనేది ఇవాళ, లేదు ఒక ప్రత్యేకమైన విశేషం ఇవాళ ఉన్నది ఏమిటి అనేది అద్యలో చూపించాడు. విత్ రెఫరెన్స్ టు దిస్ మీరు మొన్ననైతే ఎలా చెప్తారు, అటు మొన్న అయితే ఎలా చెప్తారు, నిన్న అయితే ఎలా చెప్తారు, అలాగే రేపు అయితే ఎలా చెప్తారు, ఎల్లుండి అయితే ఎలా చెప్తారు, అవతల ఎల్లుండి అయితే ఎట్లా చెప్తారు అనేది మనం ప్రాక్టీస్ కోసం ఇది చేశాడు. కింద ఎక్సర్సైజులు ఉంటాయి, ఇది ఒక్కటి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను చెప్తాను ఇది. అద్య మార్గశీర్ష శుక్లపక్షస్య ఆరంభః అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? మార్గశిర మాసం, మార్గశీర్షము అంటే మార్గశిరము అంటాం కదా, మార్గశిర మాసము. శుక్లపక్షస్య అంటే శుక్లపక్షము యొక్క, అంటే అప్పుడే మార్గశిర మాసం మొదలైంది, మొట్టమొదటి రోజు. శుక్లపక్షస్య ఆరంభః ప్రారంభమైంది. ప్రారంభమైంది అంటే ఈ రోజు ఏమిటండి తిథి చెప్పండి? పాడ్యమి. మార్గశిర శుద్ధ పాడ్యమి అని అంటాం, అంతే కదా. మార్గశిర శుద్ధ పాడ్యమి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మార్గశీర్ష శుక్లపక్షస్య ఆరంభః. తర్వాత అద్య ఇంకా ఏమని చెప్తున్నాడంటే సర్వకారీయ కార్యాలయేషు అవకాశాః అంటే అన్ని విధాలైనటువంటి ఆఫీసులకి కార్యాలయాలు ఉంటే ఆఫీసు సర్వకారీయ అంటే అన్ని పనులు చేసేటటువంటి కర్మాగారాలకి, ఆఫీసులకి కూడా అవకాశ. అవకాశ మీన్స్ హాలిడే అని అర్థం. అవకాశ అంటే హాలిడే అని అర్థం. ఆఫీసులన్నింటికి సెలవు. ఇవాళ ఆఫీసులు, ఇవాళ మార్గశిర శుద్ధ పాడ్యమి, ఇవాళ ఆఫీసులన్నింటికి సెలవు. తర్వాత అద్య
పంచదశ దినాంక. పంచదశ అంటే ఎంతండి నంబరు? 15. 15. దినాంక అంటే డేట్. దినాంక అంటే డేట్, టుడేస్ డేట్. ఇవాళ తారీఖు 15. ఇవాళ ఏం రోజు అంటే అద్య శనివాసర. కిం వాసర? శనివాసర. టుడే ఈ సాటర్డే. సో ఇవి ఇచ్చాడు. విత్ రిఫరెన్స్ టు దిస్ మనం నిన్న చెప్పుకుందాం. ముందు నిన్న చెప్పుకుందాం. నిన్న ఏం చెప్పాలి మనం? నిన్న చెప్పాల్సింది ఏమొస్తుంది? అద్య మార్గశీర్ష శుక్లపక్షస్య ఆరంభ అంటే మార్గశీర్ష శుక్ల పాడ్యమి అని చెప్పుకున్నాం. అంటే దీని ముందు రోజు ఏమై ఉంటుందండి? మార్గశిరానికి ముందు మాసం అమావాస్య. ఆశ్వీజ. ఆ, ఆశ్వీజ మాసం అక్కర్లేదు. కృష్ణపక్ష. తిథి ఏముంటుంది? తిథి ఏముంటుంది? అమావాస్య. అమావాస్య తిథి. అమావాస అని అంటాం యాక్చువల్ గా. వాడుకలోనే అమావాస అనేది కరెక్ట్ అయిన ప్రొనౌన్సియేషన్. అమావాస్య తిథి, అమావాస్య తిథి అని అర్థం అనమాట ఇది. యా తర్వాత అద్య ఇక్కడ డేట్ చూద్దాం. పంచదశ దినాంక. యః ఇది పంచదశ అయితే నిర్ణయం చతుర్దశ. చతుర్దశ దినాంక. ఎస్టర్డే వాజ్ 14th అని అర్థం. అలాగే అద్య శనివాసర. హ్యః శుక్రవాసర. ఇవాళ శనివారం అయితే నిన్న శుక్రవారం. ఇంకేం రాశాడు ఇక్కడ? హ్యః రాత్రౌ గాఢాంధకార ఆసీత్. అంటే హ్యః రాత్రౌ నిన్న రాత్రి గాఢాంధకార, గాఢాంధకారం ఆసీత్ ఉన్నది. ఇక్కడ ఎందుకు చెప్పాడు? అమావాస్య కదండి. ఇక్కడ అమావాస్య తిథి అని చెప్పుకున్నాం కదా. అమావాస్య తిథి నాడు పెట్టిషేక్ ఉంటుంది కనుక సరదాగా ఒక సెంటెన్స్ రాశాడు. యః రాత్రౌ గాఢాంధకార ఆసీత్. ఇక్కడ మీకు నేను సింపుల్ గా ఒక విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏమిటంటే ఈ వెర్బులు మనం ఇప్పటి వరకు ఓన్లీ వర్తమాన కాలంలో చూస్తూ వచ్చాం, ప్రెసెంట్ టెన్స్ లో. ఇప్పుడు మనం నిన్న రేపు మాట్లాడుకుంటున్నాం కనుక బేసిక్ గా భూతకాలం భవిష్యత్ కాలం తెలియాలి కనుక ఒక థంబ్ రూల్ గా నిన్నటికి మనం ఏ విధంగా మారుస్తాము వెర్బ్ ఫారం ని భూతకాలానికి, అలాగే రేపటికి భవిష్యత్ కాలంలో వెర్బ్ ఏ విధంగా మారుస్తాము, ఇది నేను మీకు జనరల్ గా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాన్ని అట్లాగే మీరు ఫాలో అయిపోవచ్చు. యాజ్ ఐ కీప్ ఆన్ సేయింగ్, ఎప్పుడు కూడా మనం ఒక థంబ్ రూల్ చెప్పామంటే దట్ డస్ నాట్ హోల్డ్ 100%. ఇట్ హోల్డ్స్ అప్ టు 90% ఆర్ 90+%. ఆల్వేస్ దేర్ ఆర్ స్పెషల్ కేసెస్. అవి ఏమైనా వచ్చినప్పుడు మనం చూసుకుందాం. ఇవి ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకి ఇప్పుడు పఠ అనే ధాతువు ఉంది. పఠ ధాతువు నుంచి వర్తమాన కాలంలో వెర్బ్ ఏమిటంటే సామాన్యంగా చెప్పుకునేది పఠతి అని చెప్తాం. అవునా? మీరు ఫాలో అవుతున్నారు కదండి. ఎక్కడైనా ఫాలో అవ్వకపోతే నన్ను ఆపండి, పర్వాలేదు. పఠ్ అనే ధాతువు నుంచి పఠతి అనేది మామూలుగా మనం చెప్పేది వెర్బల్ ఫార్మ్. అంటే ప్రథమ పురుషంలో మనం ప్రజెంట్ టెన్స్ లో చెప్పేటటువంటి ఏకవచన రూపం పఠతి. ఈ పఠతి అనేది ఎలా మారుతుందంటే భూతకాలంలో అపఠత్. పఠతి అనేది ఆ చివరిలో ఆ తీని హలంతం చేయాలి. హలంతం అంటే పొల్లుతో అంతం చేయాలి. యాక్చువల్గా హల్లులు అంటే ఏమిటంటే ఉక్కు, ఉచ్చు, ఉట్టు, ఇవి హల్లులు అంటే. కా, చా, టా అంటే మనం కేవలం ఉచ్చారణ సౌలభ్యం కోసం ఒక అచ్చుతో కలిపి పలుకుతున్నామే కనుక హల్లు ఏది అంటే పొల్లులు ఉన్నవే హల్లులు. అందుకని ఇక్కడ హలంతం చెయ్యాలి. అంటే పఠతి పఠత్ అవుతుంది, దాని ముందు ఆ చేర్చాలి. ఆ పఠత్. పఠతి చదువును, ఆ పఠత్ చదివేను. రామ అపఠత్, రామ పాఠం అపఠత్. రాముడు పాఠాన్ని చదివాను అంటే నిన్న మొన్న ఎప్పుడు చదివించాడు అనమాట. అది పాస్ట్ టెన్స్. అలాగే ఆ ఫ్యూచర్ టెన్స్ చెప్పాల్సి వస్తే పఠతి ఏమవుతుందంటే పఠిష్యతి అని అవుతుంది అనమాట. అంటే రేపు చదువుతాడు, చదివెదడు అనే అర్థంలో రామ శ్వః పఠిష్యతి, రాముడు రేపు చదివెదడు అని అర్థం అనమాట. సో ఈ విధంగా మార్పులు వస్తాయి. అదే ఇప్పుడు పట్టు చూసాం మనం. తినడం అనేది ఉందనుకోండి, ఖాదతి. ఖాదతి అనేది పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? ఖాదతిని ఖాదత్ అని చెయ్యాలి, ముందు అఖాదత్. ఇది పాస్ట్ టెన్స్. వదతి అవదత్, చలతి అచలత్. ఇదన్నమాట. చలతి వెళ్ళును, అచలత్ వెళ్ళెను. చలిష్యతి రేపు వెళ్తాడు, ఖాదిష్యతి రేపు తింటాడు,
ఫ్యూచర్ టెన్స్. సో ఈ విధంగా మారుతాయి కనుక దీన్ని ఇలా గుర్తు పెట్టుకోండి. మీకు అర్థమైంది అనుకుంటాను ఫార్మ్ ఎలా ఉంటుందో. ఆ ఫార్మ్ అంతవరకే గుర్తు పెట్టుకోండి. మిగిలిన ఫార్మ్స్ అన్ని తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకునేటందుకు ఇది అవసరం అవుతుంది కనుక ఇంతవరకు చెప్పాను. ఇందులో మనకు మొదట్లోనే ఒక విశిష్టమైనటువంటి ఫారం వచ్చింది, స్పెషల్ ఫార్మ్ వచ్చింది. ఏమిటి? అస్థి అనేది. అస్థికి ఏం చెప్తారు? ఇప్పుడు పఠతికి అపఠత్ అని నేర్చుకున్నాం. అస్థికి ఏం చెప్తారండి? ఇది ఒక విశేషమైనటువంటిది. ఆ విధంగా రాదు ఇది. అస్థికి ఆసీత్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది అన్నమాట. అస్థికి ఆసీత్ అనేది ఒక పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇటువంటివి కొన్ని వస్తే గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? రాత్రౌ రాత్రౌ గాఢాంధకార ఆసీత్ అంటే నిన్న రాత్రి గాఢాంధకారము ఉన్నది. ఆసీత్ అస్థి అంటే ఇవాళ అమావాస్య అయితే అద్య రాత్రౌ గాఢాంధకార అస్థి, ఇవాళ రాత్రి చాలా చీకటిగా ఉన్నది. అది ఇవాళ అయితే, అది వర్తమాన కాలం అయితే. ఇది నిన్న కనుక రాత్రౌ గాఢాంధకార ఆసీత్ అన్నాడు. హ్యః రాత్రౌ మమ గృహే విద్యుత్ నాసీత్. నాసీత్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నార్మల్ గా మనకు తెలిసిపోతుంది. నా ఆసీత్, ఆసీత్ అనేది ఉన్నది అని అర్థము. నా ఆసీత్ అంటే లేదు అని అర్థం. నా ఆసీత్ ని కలిపి సంధి చేస్తే సవర్ణ దీర్ఘ సంధి, నా ప్లస్ ఆసీత్ నాసీత్ అని ప్రయోగం చేస్తామన్నమాట. కనుక హ్యః రాత్రౌ మమ గృహే విద్యుత్ నాసీత్ అంటే నిన్న రాత్రి మా ఇంటి యందు. ఇక్కడ రాత్రం అనేది సప్తమి ప్రయోగం, రాత్రి యందు అని అర్థం అనమాట. హ్యః రాత్రౌ అంటే నిన్న రాత్రి యందు మమ గృహే. గృహే అనేది మళ్ళీ మీకు చెప్పాను ఏ కారం వచ్చింది అంటే సప్తమి ప్రయోగం. గృహమందు. మమ నా యొక్క, గృహే ఇంటి యందు, విద్యుత్ కరెంటు, నా ఆసీత్ లేదు లేకుండెను, నిన్న లేకుండెను అని చెప్పడము అన్నమాట. ఈ విధంగా మనం అద్యలో చెప్పిన దాన్ని హ్యహలోకి మార్చచ్చును. ఇదే పరహ్యః అని అంటే వీటన్నింటికీ చూడండి, ఇంకా దీన్ని ఒక్కొక్క దాన్ని ముందు రోజుకి చెప్పుకుంటూ ఉండాలి. పరహ్యః ఇక్కడ హ్యః చతుర్దశ దినాంక, పరహ్యః త్రయోదశ దినాంక. నిన్న 14 అయితే మొన్న 13. హ్యః అమావాస్య తిథి, పరహ్యః చతుర్దశి తిథి. చతుర్దశి నిన్న అమావాస్య అయితే మొన్న చతుర్దశి. హ్యః రాత్రౌ గాఢాంధకార ఆసీత్. ఇది ఇక్కడ ఏం చెప్తాం? ఇందులో పరహ్యకి ఏమీ ఉండదు, ప్రత్యేకించి ఏం చెప్పలేంగా. అది అమావాస్య గాఢాంధకార, దానికి ఏం చెప్పలేదు ఇంకా. ఇక్కడ హ్యః రాత్రౌ మమ గృహే విద్యుత్ నాసీత్, ఈ రెండింటికి వాడేం చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్పాడు? పరహ్యః అంటే మొన్నను అహం కార్యాలయం ప్రవిష్టవాన్, నేను కార్యాలయాన్ని ప్రవేశించాను. కార్యాలయం ప్రవిష్టవాన్, కార్యాలయాన్ని ప్రవేశించాను అంటే నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అని అవడం. ఇక్కడ చూడండి ప్రవిష్టవాన్, ఇది కూడా మీకు ఒకసారి ఒక ప్రయోగం చేశాను నేను. ఏమని హోంవర్క్ చేశారంటే అహం గృహ కార్యం కృతవాన్ అని అంటారు. సోమశాస్త్రి గారు, శేషు గారు అయితే అహం గృహ కార్యం కృతవాన్, నేను చేసేశాను అంటే కృతవాన్. ఆ ప్రయోగం దానికి తవతు ప్రత్యయము అంటాము. తవతు అనేది తవాన్ అనే ప్రయోగం పుల్లింగంలో వస్తుంది. కృతవాన్ అంటే నేను చేసేశాను అని, దట్ ఇండికేట్స్ ది పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ అనేది మనకి పాస్ట్ టెన్స్ ఫార్మ్ అయినా వాడచ్చును, లేదు ఈ ప్రత్యయం అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ దీన్ని కృత్ ప్రత్యయాలు అని అంటారు. కొన్ని కృత్ ప్రత్యయాలు ఉన్నాయి. ఆ ప్రత్యయాలు వాడితే దట్ సౌండ్స్ ది పాస్ట్ టెన్స్ సెన్స్ అనమాట. అందుకని ప్రవిష్టవాన్ అంటే నిన్న నేను ప్రవేశించాను అని అర్థం. అదే స్త్రీ అయితే ఏం చెప్పాను? అహం గృహ కార్యం కృతవతి అని చెప్పాలి. కృతవాన్ కృతవతి అంటే ఇక్కడ అహం కార్యాలయం ప్రవిష్టవాన్ అంటే ఇది మేల్ మాట్లాడుతున్నాడు. ఫీమేల్ మాట్లాడేటట్లయితే అహం కార్యాలయం ప్రవిష్టవతి అని చెప్పుకుంటుండేది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న డౌట్. ఆ. మనం ఇప్పుడు బ్రహ్మ అన్నట్టుగా ఇక్కడ యహ ఉంది, మళ్ళీ మనం యహ అనుకుంటున్నాం, అంతే కదా? రాసేటప్పుడు ఇలా రాస్తాం, చదివేటప్పుడు యహ అంటాం, అదే కదా? హ్యహ అని చదువుతాం కాదు, ఆ కింద యానే చదువుతాం మనం. యహ ఆ కింద యానే చదువుతాం. మీకు అవి మారే ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే అనునాసికాక్షరం ఉన్నప్పుడు. యా అనునాసికం కాదు కదా.
కాదు. చిహ్నము నా అనుకోండి, హా కింద నా తాత్నా అంటే తవర్గంలో అనునాసికం నా అయింది కనుక చిహ్నము అని రాస్తాము, చిహ్నము అని చదువుతాం కన్వీనియన్స్. కానీ ఇక్కడ అనునాసికం కాదుగా యా, అందుకని మనం హ్యహ అనే పలకాలి. హా కింద యానే రాయాలి, హా కింద యానే పలకాలి. ప్రపర హ్యహ వెళ్ళినప్పుడు ఇది త్రయోదశ దినాంక అయినప్పుడు ఇది ప్రపర హ్యహ అంటే అటు మొన్న ద్వాదశ దినాంక దీని ముందరది. అలాగే ఇక్కడ చతుర్దశి తిథి, ఇక్కడ త్రయోదశి తిథి. ఇక్కడ పరహ్యః గురువాసరః, ప్రపరహ్యః బుధవాసరః, గురువారం ముందు బుధవారము. అలాగే పరహ్యః సరే ఇవి ఇంక వేరే ఏదో సెంటెన్సెస్ గా రాశాడు. ఇక్కడ ఏం రాశాడంటే ప్రపరహ్యః అహం గృహే ఆసం. ఇది కూడా మనకి విశిష్టమైనటువంటి క్రియారూపమే వచ్చింది. అంటే ఇక్కడ ఇవాళ నేను ఇంట్లో ఉన్నాను, గృహే అంటే ఇంటి యందు, అహం నేను ఇంటి యందు ఉన్నాను అంటే ఇవాళ అని చెప్పాలంటే ఏం చెప్పాలండి? ఇక్కడ చెప్పాల్సి వస్తే అద్య అహం గృహే అస్మి అస్మి అద్య అహం గృహే అస్మి. సహ అయితే అద్య సహ గృహే అస్తి ముందు కదా మనకి. అంచేత అయితే త్వం అయితే త్వం గృహే అసి, అస్తి అసి అస్మి ఇవి మనకు తెలుసును కదా. దీని బహువచన రూపాలు ఎలా ఉంటాయి అని అంటే మనకి అస్మి, ఇక్కడ అహం వాడాం కనుక మనం అద్య అహం గృహే అస్మి. అస్మికి భూతకాలం ఎలా వస్తుందంటే ఆసం అని వస్తుంది అనమాట. ఇది వరకు గుర్తుపెట్టుకోండి మీరు, సరిపోతుంది. అహం గృహే ఆసం అంటే ప్రపరహ్యః అటు మొన్న, అహం నేను, గృహే ఇంటి యందు, ఆసం ఉన్నాను భూతకాలం ఆసం. అదే ఈ ప్రపరహ్యః బదులు పరహ్యః ఉన్నా కూడా, హ్యః ఉన్నా కూడా ఆసమే ఉంటుంది. అద్య ఉంటే అహం గృహే అస్మి అని వస్తుంది. ఓకేనా? సో తర్వాత ప్రపరహ్యః భవాన్ భవతి, కదా స్త్రీయా పురుషుడా అనే దాన్ని బట్టి. కుత్ర అగచ్చత్, ఇది మామూలు ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాలో గచ్చతి, గచ్చతి బికమ్స్ గచ్చత్ చేసి ఆ పెడితే అది పాస్ట్ టెన్స్. అగచ్చత్, అపఠత్, అఖాదత్, అఖేలత్ ఇలాగనమాట. సో భవాన్ భవతి కుత్ర అగచ్చత్ అంటే ప్రపరహ్యః అటు మొన్నను, మీరు కుత్ర అగచ్చత్ ఎక్కడికి వెళ్ళారు. గచ్చతి గచ్చత్ అగచ్చత్ అంటే ఇక్కడ మళ్ళీ మీరు పొరపాటు పడకూడదు. ఆగచ్చత్ అంటే ఆగచ్చతి అంటే రావడం, గచ్చతి అంటే వెళ్ళటం. గచ్చతికి పాస్ట్ టెన్స్ అగచ్చత్, ఆగచ్చతికి పాస్ట్ టెన్స్ ఆగచ్చత్. అంటే కత్ర అగచ్చత్ అంటే ఎక్కడికి, కత్ర అంటే ఎక్కడికి వెళ్ళారు అంటే అటు మొన్న కనుక ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకోవాలనుకోండి, ఇది ఆగచ్చత్ ఎక్కడి నుంచి వచ్చారు అని మనం అనుకోవాలి అన్నమాట. సో ఈ విధంగా మనం మొన్నకి చెప్పుకున్నాం. ఇవి రేపుకు చెప్పాల్సి వస్తే శ్వః ఇవాళ పంచదశ దినాంక, శ్వః షోడశ దినాంక, రేపు 16వ తారీఖు. శ్వః అపి సర్వత్ర అవకాశః, ఇవాళ శనివారం కనుక రేపు ఆదివారం కనుక ఎలాగో అందరికీ సెలవే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్వః టుమారో, అపి కూడా టుమారో ఆల్సో, సర్వత్ర అన్నిటికీ అన్ని చోట్ల, అవకాశః హాలిడే అని అర్థం. అలాగే శ్వః రవివాసరః, అద్య శనివాసరః, శ్వః రవివాసరః. తర్వాత అద్య పాడ్యమీ తిథి, శ్వః ద్వితీయా తిథి లేదు విధియా తిథి, మనం ఏదైనా చెప్పుకోవచ్చు. పాడ్యమి ద్వితీయ తృతీయ అంటాం కదా మనం, విధియా తదియల్ని ద్వితీయ తృతీయ అంటాం కదా మనం. ఆ విధంగా ద్వితీయ తిథి అని చెప్పాం. పరశ్వః అంటే ఎల్లుండి, ఎల్లుండి ఇక్కడ షోడశ దినాంక, పరశ్వః సప్తదశ దినాంక. తర్వాత పరశ్వః శ్వః రవివాసరః, పరశ్వః సోమవాసరః, రవివాసరం తరువాత సోమవాసరం. తర్వాత శ్వః ద్వితీయా తిథి, పరశ్వః తృతీయా తిథి, ఎల్లుండి తదియా. తర్వాత పరశ్వః అంటే ఎల్లుండి ఈద్ ఉల్ ఫితర్ ఉత్సవః,
ఇట్ ఈస్ ఈద్ ఉల్ ఫితర్ ఫెస్టివల్ ఉంది ఎల్లుండి. అందుకని పరశ్వః కార్యాలయేషు అవకాశ భవిష్యతి. ఇక్కడ చూడండి మళ్ళీ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు పరశ్వః అంటే ఎల్లుండి, కార్యాలయేషు అంటే కార్యాలయముల యందు, షు అంటే సప్తమి బహువచన ప్రయోగం, కార్యాలయాలకి అని అంట మనం తెలుగు, కార్యాలయముల యందు అవకాశ హాలిడేస్, హాలిడే భవిష్యతి ఉంటుంది, ఎల్లుండి కనుక ఉంటుంది. ఇవాళ ఉన్నది అంటే అద్య అవకాశ భవతి, ఇవాళ భవతి. నిన్ననైతే హ్యః అవకాశ అభవత్ ఉండెను, రేపైతే శ్వః అవకాశ భవిష్యతి, రేపు సెలవు ఉంటుంది అని అర్థం. ఆ విధంగా ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ ని భవతికి అభవత్ పాస్ట్ టెన్స్, భవిష్యతి అనేది ఫ్యూచర్ టెన్స్. ఇవన్నీ కూడా మనం ఏకవచనంలో మాత్రమే చూస్తున్నాం. ఓకే కదా. సో ప్రపరశ్వకి వెళ్ళినప్పుడు ఇక్కడ సప్తదశ దినాంక, ప్రపరశ్వ అంటే అటు అవతలెల్లుండి అష్టాదశ దినాంక. ఇంతవరకు మీరు ఈ నంబర్స్ లో కొన్ని కొండ గుర్తులు పెట్టుకోవాలి మీకు. ఇప్పుడు చూడండి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పంచదశి, షోడశ, తర్వాత సప్తదశి. ఇంతవరకు సప్త, పంచ ఇవన్నీ హ్రస్వాలు వచ్చాయి. అష్ట దగ్గరికి వచ్చినప్పుడు మా ఇష్టం అష్టాదశి అనం, అష్టాదశి అని అంటాం. అష్టా దగ్గరికి వచ్చినప్పుడు దీర్ఘం వస్తుంది. ఈ కొండ గుర్తులు కొన్ని గుర్తు పెట్టుకోవాలి, అవి అలాగే గుర్తు పెట్టుకోవాలి. అందుకని అష్టాదశ దినాంక, రేపు 18th డేట్. ప్రపరశ్వ చతుర్థి తిథి, రేపు తృతీయ అయిపోయిన తర్వాత చతుర్థి తిథి. తర్వాత ప్రపరశ్వ మంగళవాసర, సోమవాసర మంగళవాసర. తర్వాత ప్రపరశ్వ సర్వ కార్యాలయాన్ గమిష్యంతి, కార్యాణి కరిష్యంతి. ఇక్కడ కూడా చూడండి, కరోతి, గచ్చతి. గచ్చతికి పాస్ట్ టెన్స్ ఏం చెప్పుకున్నాం, అగచ్చత్. ఫ్యూచర్ టెన్స్ ఏమిటంటే ఏమొస్తుంది, గమిష్యతి. గచ్చతి, అగచ్చత్, గమిష్యతి. గమిష్యతికి ప్లూరల్ ఎలా వస్తుంది అంటే గమిష్యతి, మామూలు తీత అంతి, అవి మారవు. గమిష్యతి, గమిష్యత, గమిష్యంతి, అంచేత గమిష్యంతి అని వాడాడు. అలాగే కార్యాణి కరిష్యంతి, కరోతి. కరోతికి పాస్ట్ టెన్స్ ఎలా వస్తుంది, అకరోత్. ఫ్యూచర్ టెన్స్ ఎలా వస్తుంది, కరిష్యతి. కరిష్యతి, కరిష్యత, కరిష్యంతి, ఏకద్వి బహువచనాలు ఫ్యూచర్ టెన్స్. కార్యాణి కరిష్యంతి, అన్ని పనులన్నీ అవుతాయి, చేస్తారు, పనులన్నీ కరిష్యంతి చేస్తారు, అవతలెల్లుండి అని అర్థం అన్నమాట. ప్రపరశ్వ మమ జన్మదివస, ఎల్లుండి ఇట్ ఈస్ మై బర్త్డే, నా యొక్క పుట్టిన దినము. ప్రపరశ్వ అవలెల్లుండి భవాన్ భవతి అవశ్యం మమ గృహం ఆగచ్చతు. ఇక్కడ మళ్ళీ ప్రయోగం చూశారు కదా మీరు, ఇది మనకు తెలిసిన ప్రయోగమే. మీరు పురుషుడు లేక స్త్రీ అవశ్యం తప్పకుండా, మమ గృహం మా ఇంటికి, నా యొక్క ఇంటికి, ఇక్కడ ఇంటిని అని వస్తుంది. గృహం అంటే మనకి సంస్కృతంలో ప్రయోగం ద్వితీయ వస్తుంది, మనకు తెలుగులో చెప్పినప్పుడు అది షష్ఠిలా కనపడుతుంది. మమ గృహం ఆగచ్చతు, రండి. రిక్వెస్ట్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ప్రార్థనాదిషు రిక్వెస్ట్. ఆగచ్చతు అంటే మీరు అవతలెల్లుండి తప్పకుండా మా ఇంటికి రండి. భవాన్ అవశ్యం మమ గృహం ఆగచ్చతు, భవతి అవశ్యం ప్రపరశ్వ మమ గృహం ఆగచ్చతు. ఒక్కసారి అకరోత్ అది మళ్ళీ చెప్పరు, కరిష్యంతి అది ఒకసారి పాస్ట్ ప్రెసెంట్ కరోతి. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, ఏదైనా గానీ గర్భ ఫారం ప్రజెంట్ టెన్స్ లో మనకు తెలుసును. ప్రజెంట్ టెన్స్ ని హలంతం చెయ్యి. కరోతి, పఠతి, గచ్చతి, ఇవన్నీ కూడా గచ్చత్, పఠత్, కరోత్, ఈ విధంగా హలంతం చేసి ముందు ఆ పెడితే పాస్ట్ టెన్స్ వస్తుంది ఏకవచనంలో. అకరోత్, అగచ్చత్, అపఠత్, అకాదత్, అఖేలత్, ఈ విధంగా వస్తాయి అన్నమాట. అదే ఫ్యూచర్ కి వెళ్తే గచ్చతి బికమ్స్ గమిష్యతి, అలాగే పఠతి బికమ్స్ పఠిష్యతి, ఖాదతి బికమ్స్ ఖాదిష్యతి, ఈ విధంగా వస్తాయి అన్నమాట. అంతేనా నీ డౌట్? ఇంకేమన్నా? అంటే ఇప్పుడు ఇది కరోతి కరిష్యంతి అవుతుందా? అంటే కరోతి అనేది ఏకవచనం, కరోతి
మనం ఏం చెప్పుకున్నాం మామూలుగా ఇది స్పెషల్ ఫార్మ్ కనుక కరోతి, కురుతః, కుర్వంతి అంటే ఏకవచనంలో కరోతి, ప్రెసెంట్ టెన్స్ లో, ద్వివచనంలో కురుతః, బహువచనంలో కుర్వంతి. కరిష్యతి, కరిష్యతః, కరిష్యంతి అని వస్తాయి అన్నమాట ఫ్యూచర్ లో. అది వచనాన్ని బట్టి మారుతుంది అంతే. ఏ వచనంలో ఏది ఎలా వస్తుంది అనే డీటెయిల్స్ మనం ముందుకు వెళ్ళాక చదువుదాం. ఇవాళ కేవలం అద్య, హియః, శ్వః డిఫరెన్స్ కోసం అంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మీకు పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చెప్పాను. అది వేరియస్ టెన్సెస్ లో ఎలా ఉంటుంది అనేది తర్వాత మనం చూద్దాం. సో ఇప్పుడు ఇది బాగా తరోగా అర్థమైంది కదండి. ఇది ఒక పేజీ ఉంది, మీరు చదవండి. కింద ఎక్సర్సైజ్ లో ఇంకా టైం అయిపోయింది వాటి క్లాసు. కింద ఎక్సర్సైజ్ లోకి వచ్చినప్పుడు చూడండి, ఆసీత్ అనే ప్రయోగం చెప్పాడు. ఇందులో బుద్ధః అని ఉంది. బుద్ధః పూర్వం రాజకుమారః ఆసీత్. ఇక్కడ నుంచి కొంచెం మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే మనం వాక్యాలు మాట్లాడుతున్నాం చూడండి. చక్కగా మనకు వచ్చేసేగా ఇప్పుడు ఇందులో అంతా మనకు తెలుసును. ఆసీత్ అనేది అస్తికి పాస్ట్ టెన్స్ ప్రయోగం. బుద్ధః అంటే బుద్ధదేవుడు. బుద్ధః పూర్వం రాజకుమారః ఆసీత్. బుద్ధుడు పూర్వంలో రాజకుమారుడు అయి ఉన్నాడు, ఆసీత్ అని అర్థం అన్నమాట. సో వృద్ధః పూర్వం యువకః ఆసీత్. వృద్ధః వృద్ధుడు. వృద్ధః పూర్వం యువకః ఆసీత్. వృద్ధుడు పూర్వము యువకుడై ఉన్నాడు, ఉండెను. ఏదైనా చెప్పుకోవచ్చు. వృక్షః, వృక్షః పూర్వం అంకురః ఆసీత్. చెట్టు, చెట్టు ఇంతకు ముందు అంకురః విత్తనంగా ఉండెను, ఆసీత్ ఉండెను. ఈ విధంగా మనం రాయాలి. ఇక్కడ చూడండి, అద్య 23 దినాంకః గురువాసరః చ అస్తి. ఉత్తరం చదవడానికే నిమ్నలిఖితతో పడి అంటే జస్ట్ అగ్రే లిఖితం పఠంతో. అగ్రే అంటే ముందు రాసినవి చదవండి అని అర్థము. జానేన పఠంతో. అస్ భూ, అస్కి అస్తి ఆసీత్, భూకి భవతి అభవత్. అంతే కదా పాస్ట్ టెన్స్ ఫార్మ్స్. దాని గురించి ఇక్కడ చూడండి, ముసలాయన పెద్ద ఆయన ఈయన అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఛాత్రః ఆసం, నేను ఇంతకు ముందు ఛాత్రః ఆసం విద్యార్థిగా ఉన్నాను. అస్మి అంటే ఈ పెద్ద ఆయన అనుకుంటున్నాడు కనుక నేను అని చెప్తాడు కనుక అహం అనేది ఇక్కడ లోపించింది. అహం ఛాత్రః అస్మి ఇప్పుడు చెప్పుకోవాలంటే. ఇది వరకు విద్యార్థిగా ఉన్నా నా చిన్నప్పుడు అనాలంటే అహం ఛాత్రః ఆసం అపఠం, అప్పుడు చదువుకునేవాడిని. అహం స్నాతకః అభవం అంటే భవామి, భవతికి భవామి ఉత్తమ పురుషంలో. అభవం స్నాతకః అంటే గ్రాడ్యుయేషన్, స్నాతకం అవడం అంటే గ్రాడ్యుయేషన్ అవడం. అహం స్నాతకః అభవం, నేను గ్రాడ్యుయేట్ ని అయినాను. అహం అధ్యాపకః అని ఈయన అనుకుంటున్నాడు. ఇక్కడ చూపించాడు చూడండి బొమ్మ. అందుకని అన్నింటికీ అహం ఉంది అని అనుకోవాలి మీరు. అది చెప్పక్కర్లేదుగా ప్రతిసారి. నీ పేరు ఏమిటి అంటే గంగాధరం అంటారు, అంతేగాని నా పేరు గంగాధరము అని ప్రతిసారి చెప్పం కదా. అది అధ్యాపకః అభవం. అపాఠయం, నేను అధ్యాపకుణ్ణి అయి ఉన్నాను. అపాఠయం, నేను చదువు చెప్పేవాడిని, చదివించేవాడిని. జననాయకః అభవం, నేను లీడర్ని అయ్యాను, జననాయకుణ్ణి అయ్యాను. అహం జననాయకః అభవం. ఇక్కడ ఇప్పుడేమిటి ప్రస్తుతం ఆ తర్వాత స్టేజ్ లో అయినా అహం లేఖకః అభవం, నేను లేఖకుణ్ణి అయ్యాను, రైటర్ని అయ్యాను. అహం పుస్తకాన్ని అలిఖం, లిఖామి అలిఖం, భవామి అభవం, పాఠయామి అపాఠయం. ఈ విధంగా ఇవన్నీ వచ్చాయి అన్నమాట. వృద్ధః చింతయతి,